ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన జ్ఞాన భాండాగారమైనటువంటి మహోత్తమమైన గ్రంథము. భారత యుద్ధము ప్రారంభమై 10 దినములు గడిచిన తరువాత భీష్మ పితామహుడు యుద్ధరంగమున పడిపోయిన ఆ విషయమును చెప్పుటకు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళినటువంటి సంజయునితో ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నతో ప్రారంభమైనటువంటి ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించినటువంటి గీతా సారాంశము. 1వ అధ్యాయము ప్రారంభము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ, నావారులకు దుర్యోధనాదులను పాండుపుత్రులకు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి అయిన కురుక్షేత్రమున చేరి ఏమి చేసిరి సవిస్తరముగా నాకు తెలుపో అని అడుగగా సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రునితో సంజయుడు ఇట్లు వచించను. అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా రచింపబడి ఉన్న పాండవ సేనను చూసి తదుపరి గురువుకు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు పలికెను. పశ్యైతాం పాండుపుత్రానా వాచార్య మహతీం చమూ
వ్యోఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యుడునగు దృష్టద్యుమ్నుని చేత యుహాకారముగా రచింపబడి ఉన్నటువంటి పాండవుల యొక్క ఈ గొప్ప సైన్యమును చూడు. అత్ర సూరామకేశ్వేష భీమార్జున సమాయుధి యుయుధానో విరాటక్ష ద్రుపదచ్చ మహారథః దృష్టకేతుక్షేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజుత్కుంతిభోజచ్చ సైభ్యక్ష నరపుంగవః యుధామన్యక్ష విక్రాంత ఉత్తమౌజాక్ష వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. ఈ పాండవ సేనయందు గొప్ప విలుకాండ్రును యుద్ధమునందు భీమార్జునులతో సమానులకు శూరవీరులను పిక్కురుగలరు. వారెవరైనా యుయుధానుడు, విరటుడు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిబోధయుడు, నరోత్తముడైన సైభ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు వీరందరూ మహారథులే అయి ఉన్నారు. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యములో గల ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను. భవాన్ భీష్మక్ష కర్ణక్ష కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తీస్తథైవ చ అన్యే స బహవః శూరా మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నా కొరకు తమ తమ జీవితములను దారబోయినట్టి అనేక ఇతర శూరులు అందరూ యుద్ధ సన్నద్ధులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్యదమేతేషాం బలం భీమాభిరక్షితం. అట్టి సూర్యులగల మన సైన్యము భీష్మునిచే కాపాడబడుచు అపరిమితముగానున్నది. పాండవుల యొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్నది. అయనేషు సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షస్తు భవంత సర్వ ఏవ హి.
మీరందరూ వ్యూహ మార్గములందు మీ నియమిత స్థానములయందు భీష్ముని సర్వవిధములా కాపాడుచుండవలెను. తస్య సంజయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. పరాక్రమశాలియు కురువృద్ధుడోనగు భీష్మ పితామహుడు అంతటా దుర్యోధనునకు ఉత్సాహము కలుగనటల పెద్ద సింహధ్వని చేసి శంఖమును పూరించను. తతశంకాచ్చ భేర్యచ్చ పనవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. భీష్ముడు శంఖారామం చేసిన పిమ్మట కౌరవ సైన్యమునందలి తక్కిన వారును శంఖములను, బేరులను, తప్పటలను మున్నగు వానిని వెంటనే మ్రోగించి ఆ శబ్దముచే దిక్కులు పిక్కటిల్యను. తతశ్వేతైర్యైర్యుక్తే మకతి స్యందనే స్థితౌ మాధవః పాండవచ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. పిమ్మట తెల్లని గుర్రములను పోల్చిన గొప్ప రథమునందు కూర్చొనియున్న కృష్ణార్జునులను ఇరువురు తమ తమ దివ్యములకు శంఖములను గట్టిగా ఊదిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోష మణిపుష్పకౌ. కాశ్యస్య పరమేశ్వాసः శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిచ్చా పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రక్ష మహాబాహుః శంఖాన్ దద్మః పృథక్ పృథక్. శ్రీకృష్ణుడు పాంచజన్యమును శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. భయంకర కార్యములను అనర్చు భీముడు పౌండ్రమును గొప్ప శంఖమును ఊదెను. కుంతీపుత్రుడగు ధర్మరాజు అనంత విజయమును, నకులుడు సుఘోషయాను శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అను శంఖమును ఊదెను. అట్లే గొప్ప ధనస్సు గల కాశీరాజును, మహారథుడుగు శిఖండియు, దృష్టద్యుమ్నుడు, విరటుడు, అపరాజయమునందని సాత్యకియు, ద్రౌపదుడును, ద్రౌపదీతనయులకు ఉపపాండవులను, గొప్ప భుజముల గల అభిమన్యుడును సేనయందంతటా వేరువేరుగా తమ తమ శంఖములను ఊది సఘోషోర్ధరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ సభక్షపృథివీం చైవ తుములో వ్యననాదయన్. పాండవ వీరుల శంఖముల యొక్క ఆ సంకుల ధ్వని భూమ్యాకాశములను దద్దరిల్లజేయచు దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలు చేశారు. అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. వృషీకేశం తదా వాక్య మిదమాహ మహీపతే.
ధృతరాష్ట్ర మహారాజా, అటు పిమ్మట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడబోవుచుండగా కపిధ్వజుడుగు అర్జునుడు యుద్ధ సమ్మదులై ఉన్న కౌరవులను చూసి ధనస్సును చేబూని శ్రీకృష్ణునితో ఇట్లనెను. అర్జున ఉవాచ: సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యవదేతాన్నిరీక్షేహం యుద్ధుకామానవస్థితాన్ కర్మయా సఖ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. ఓ కృష్ణ, యుద్ధారంభమునందు నేను ఎవరితో పోరు సల్పవలేను. అట్టి ఈ యుద్ధాభిలాషులకు ఎచట నుండి నేను చక్కగా చూడగలుగుదును. 2 సేనల మధ్య ఆ చోట నా రథమును నిలబెట్టు. యోత్స్యమానానవేత్స్యేహం యయేతే తత్ర సమాగతాః దార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవ. దుష్టబుద్ధిగల దుర్యోధనునకు యుద్ధమును ప్రియమనర్పగోత్పనించి ఇచ్చట చేరియున్నట్టి ఈ యోధులను నేను చూసేదను. సంజయ యువాచ: ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయేర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖస్థ సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు ఇట్లు పలిక: ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఇట్లు చెప్పగా అంతటా శ్రీకృష్ణుడు ఉత్తమముగా ఆ రథమును 2 సేనల మధ్య భీష్మద్రోణులకు ఎల్ల రాజులకు ఎదుట నిలిపి, అర్జున, ఈ చేరియున్న కౌరవులను చూడు. తత్రాపశ్య స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయోరపి. తదుపరి అర్జునుడు అచట 2 సేనల యందును నిలిచియున్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను, స్నేహితులను, మామలను, హితైషులను అందరినీ చూసెను. తాన్ సమీక్ష సకౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విసీదన్నిదమబ్రవీత్. అర్జునుడు యుద్ధభూమి యందు నిలబడియున్న ఆ బంధువులందరినీ బాగుగా పరికించి దయార్ధ హృదయుడై దుఃఖించుచూ ఇట్లు పలికెను: దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుస్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపదుక్ష శరీరే మోయే రోమహర్షజాయతే గాండీవం సంసతే హస్తాత్వక్సైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు ఇట్లా పలికెను: ఓ శ్రీకృష్ణమూర్తి, యుద్ధము చేయుటకై ఇచ్చట సమకూడిన ఈ బంధువులను చూసి
నా అవయవములు తప్పుచున్నవి. నోరెండుకొని పోవుచున్నది. శరీరముందు వణుకు పుట్టుచున్నది. గగుర్పాటు కలుగుచున్నది. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది. చర్మము మండుచున్నది. నిలబడుటకైనను నాకు శక్తి లేకయున్నది. మనస్సు గిర్రున తిరుగుచున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ శ్రీకృష్ణ, అపశకునములను సహితము చూచుచున్నాను. యుద్ధమునందు బంధువులను చంపిన వెనుక పొందబోవు లాభమెద్దియో నాకు కనిపించుటలేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నేను విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని కోరను. రాజ్యముతో గాని భోగములతో కానీ జీవితముతో గాని మనకేమి ప్రయోజనం? ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాంస్తస్త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాస్తదైవ చ పితామహాః మాతులా స్వసురాః పౌత్రాశ్యాలా సంబంధినస్తదా. ఎవరి నిమిత్తము ఈ రాజ్యమును భోగములను సుఖములను మనము కోరుదము, అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, బంధువులు ఎల్లరూ ప్రాణముల మీద ధనముల మీద ఆశ వదులుకొని ఈ రణరంగము మీద వచ్చి నిలబడి ఉన్నారు. ఏతాన్నహంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అభిత్రైలోక్యరాజ్యస్య హేతోం కిల్ ను మహీ కృతే. ఓ కృష్ణ, నన్ను చంపువారలైనను వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కొరకైనను నేను చంపనిచ్చగింపను. ఇక భూలోక రాజ్యము కొరకు వేరుగా చెప్పవలెనా? నిహత్యదాస్తరాష్ట్రానః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయే దస్మాన్ హత్వైతా నాతతాయినః. ఓ కృష్ణ, దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషము కలుగును? దుర్మార్గులైనను వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నార్హా వయం హంతుం ధర్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఓ కృష్ణ, కావున మన బంధువులకు దుర్యోధనాదులను చంపుటకు మనము తగం. మన వారిని చంపి మనమెట్లు సుఖపడగలం? యద్యప్యేతేన పశ్యంతి లోభోపసేతసగ కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం అజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దనా. ఓ కృష్ణ, రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు
వంశనాశనము వలన కలుగు దోషమును, మిత్రద్రోహము వలన కలుగు పాపమును ఒకవేళ ఎరుగకున్నను ఆ రెంటిని బాగుగా తెలియనట్టి మనమేల ఈ పాపకృత్యము నుండి విరమింపకూడదో అర్థము కాకయున్నది. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణ మధర్మాభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణశంకరః శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. ఓ కృష్ణ, కులము నశించుడచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము నశించుడచే కులమంతటను అధర్మము వ్యాపించు. అధర్మము వృద్ధి నొందుడిచే కుల స్త్రీలు చాలా చెడిపోవుదు. స్త్రీలు చెడిపోవుటచే వర్ణశంకరం ఏర్పడు. అట్టి వర్ణశంకరము వలన శంకరము చేసిన వానికి, శంకరము కలిగిన నొందిన కులమునకు కూడా నరకము సంప్రాప్తించు. వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పణములు లేనివారే అధోగతిని పొందుదు. దోషైరేతైః కులజ్ఞానం వర్ణశంకరకారకైః ఉత్స్యాద్యంతే జాతిధర్మాః కులధర్మాచ్చ శాశ్వతాః. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతేత్యనుశుశ్రుమా. ఓ కృష్ణ, కుల నాశకుల యొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషముల చేత శాశ్వతములగు జాతి ధర్మములు, కుల ధర్మములు నశించిపోవచ్చున్నవి. కులము నశించుడిచే మానవులకు శాశ్వత నరక నివాసము కలుగునని మనము వినియున్నాం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముజ్యతాః. కటకట, రాజ్యసుఖమందలి ఆశచే మనము బంధువులను చంపుటకు ఉద్యమించి మహాపాపమును చేయుటకు సమకట్టితిమి కదా. యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణేహన్యోస్తన్మే క్షేమతరం భవేత్. ఆయుధములు ధరింపకయు ఎదిరించకనున్న నన్ను ఆయుధముల చేబూని దుర్యోధనాదులి యుద్ధమున చంపుతరేని అది నాకు మరింత క్షేమమైనదియే అగును. సంజయ ఉవాచ. ఏవముక్త్వార్జునః శంఖ్యే రథోపస్థముపావిశత్ విసృజ్య శశరం చాపం శోకసంనిఘ్నమానసగా. సంజయుడు చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధభూమియందు అర్జునుడు ఈ ప్రకారముగా చెప్పి శోకముచే కలత నొందిన చిత్తము కలవాడై బాణముతో కూడిన వింటిని పారవేచి రథముపై చతికిలబడెను. ఇది భగవద్గీత యందు ఉపనిషత్ ప్రతిపాదకము బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీ భగవద్గీత యందు అర్జున విషాదయోగము అను ప్రథమ అధ్యాయము సమాప్తము.